నమస్తే వైఎన్సీ న్యూస్ కు స్వాగతం. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగవతి బహుద్దూర్ మహారాణి వారి సత్రం నందు బుధవారం శ్రీరామనవమి సందర్భంగా సత్రం నందు శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను సత్రం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకలను సత్రం కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ దంపతులు చేతుల మీదుగా వేద పండితుల మంత్రోచ్చారణలతో సాంప్రదాయ పద్ధతిలో సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. ఈ నవమి కళ్యాణ వేడుకలలో సత్రం కమిటీ సభ్యులు అనేక మంది భక్తులు పాల్గొన్నారు. అనంతరం వచ్చిన పేదలకు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంటే అందుకని అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే భర్త మన జోలు కాదు. గౌరీ అమ్మ పట్టుకున్నాం అనుకోండి, ఇదేనంటే భర్త ఉంటాను. అందుకని అమ్మ తల్లి మాకు ఆయుష్ 100 సంవత్సరాలు ఉండేలా చేయి అని. అలాగే ఆడవాళ్ళకి ఏంటి అంటే సౌభాగ్యం అంటాం. భాగ్యం, అన్ని భాగ్యాలు గొప్పది ఏంటి అంటే సౌభాగ్యం. భర్త ఉంటే అమ్మ ఆవిడ ఏ పనైనా చేయగలదు. ఎప్పుడైతే అయినా లేడు అనుకోండి, ఎన్ని లక్షల రూపాయలన్నా, ఎన్ని కోట్ల రూపాయలన్నా, ఎన్ని సౌకర్యాలన్నా, ఎంతమంది ఉన్నా పక్కనే ఉంటాం, ఎదర రావడానికి ఉండదు. అందుకని సౌభాగ్యానికి బొట్టు పెట్టుకోవడం కూడా దానికోసమే. అమ్మవారు గౌరీ స్వరూపం. మన అందరికీ కూడా మనం వాడేంటే తెలియకుండానే ఆచారాలు మనకి అలవాటు చేసి చూసాడు. మనం బొట్టు పెట్టుకుని అమ్మవారి ఎవరు వచ్చినా వాళ్ళ ఇంటికి ఆడవాళ్ళు ఎవరు వచ్చినా అమ్మవారి స్వరూపమే. వాళ్ళు ఆడవాళ్ళందరూ అమ్మవారి స్వరూపమే. చక్కగా బొట్టు పెట్టడం, ఎవరైనా వంట లేకపోతే జాకెట్ మొక్క ఇవ్వడం, లేదా ఒక పండు ఉంటే పండు అవ్వడం, ఏమీ లేకపోతే బొట్టేనే అమ్మ వెళ్ళొస్తుంటే బొట్టు పెడతాం ఉండండి అంటాం. వెళ్ళండి అన్నాం, అదే మగాడంటాం, వెళ్ళి అంటాం, టాటా అంటాం. ఆడవాళ్ళు టాటా అనాం. ఆడవాళ్ళు ఎవరు వచ్చినా సరే బొట్టు పండు పంపిస్తాం అమ్మవారి స్వరూపంగా. ఆ అందుకని గౌరీ పూజ ఇక్కడ ఏంటంటే మొత్తం 3 చోట్ల గౌరీ పూజ జరుగుతూ ఉంటుందండి. ముందర మామూలుగా ఆచార ప్రకారంగా గౌరీ తపస్సు బుట్టని ఆ వెదురుపేడ బుట్టలో కూర్చోబెట్టి అమ్మాయిని తీసుకొచ్చి గౌరీ పూజ చేస్తూ ఉంటారు. అదో గౌరీ. కుంకుమ పెట్టుకోవాలండి, చక్కెర పెట్టుకోకూడదు. పెట్టుకున్నా కూడా కుంకుమ కూడా తినాలి. కాలమాన పెట్టి చక్కెర పెట్టుకోవాలి, పంచుగా కుంకుమ కూడా ధరించి తినాలి. కుంకుమ పెట్టుకుంటే పెట్టుకున్నట్ట, చక్కెర పెట్టుకుంటే ఒట్టు పెట్టుకోవాలంటే లెక్క, ఒట్లు లేదంటే లెక్క. కాగితం ముట్టాలి, కుంకుమ సరిగా కాగితం ముట్ట. తర్వాత ఆ అమ్మవారి మెడలో సీతామ్మవారి మెడలో రాములు గారు కడతారు మాట. సేనాధిపతి, రథ్యాధిపతి, వర్షాధిపతి శని వాళ్ళిద్దరూ శత్రువులు. అందుకనే ఏంటంటే